వైఎస్ భారతి ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంతా నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఒకటి నా రిక్వెస్ట్, ఆవిడ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, ఇంకా బెటర్మెంట్ కి ఏం చేయాలి, లేదా ఆవిడ ఈ నిర్ణయం కాకుండా ఇంకేమైనా తీసుకుంటే బాగుంటుంది అనేది లాస్ట్ లో మీరు కింద రాయండి. మీరు అభిప్రాయాన్ని క్లియర్ కట్ గా అంటే ఈ వీడియోలు మీరు ఇచ్చినటువంటి ఏవైతే కింద రాస్తారో అదంతా కూడా పార్టీ వాళ్ళు చదివే వరకు, వైసీపీ పార్టీ వాళ్ళు చదివే వరకు తీసుకెళ్లే బాధ్యత నాది. కానీ సరైన సలహా ఇచ్చే బాధ్యత మీది కాబట్టి కంపల్సరీ కింద రాసుకున్నాడు. అయితే వైఎస్ భారతి నిజానికి జగన్మోహన్ రెడ్డి డౌన్ ఫాల్ లో, జగన్మోహన్ రెడ్డి యొక్క హైలో రెండు చోట్ల ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన జీవితంలో పర్సనల్ లైఫ్ లో ఖచ్చితంగా వైఎస్ భారతి. ఎందుకంటే చెల్లి షర్మిల కొన్ని చోట్ల ఉన్నారు, డౌన్ ఫాల్ లో ఉన్నారు, అప్పులో ఉన్నా కూడా ఆ తర్వాత ఆవిడ కూడా నెగిటివ్ అయిపోయారు, రీజన్స్ మనకు తెలియదు. అట్లాగే ఆయన కూతుర్లు చూసుకుంటే వాళ్ళు లండన్ లో ఉండి చదువుకుంటారు చిన్నపిల్లలు కాబట్టి హైలో డౌన్ లో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అయితే ఆ తర్వాత మేబీ ఫ్యూచర్ లో తండ్రికి సపోర్ట్ గా ఉంటారేమో. తల్లిని కూడా ఆయన దూరంగానే ఉంచారు, వీటన్నిటికీ అతీతంగా ఆవిడ స్థానాన్ని ఆవిడ గౌరవంగా ఇచ్చుకొని ఉన్నారు. సో ఇట్లా జరుగుతుంది తప్ప భారత్ అనేటువంటి వ్యక్తి జగన్ కి దారుణమైన ఓటమిల్లో ఉన్నారు, అద్భుతమైన గెలుపుల్లో ఉన్నారు, సీఎం అయినప్పుడు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా అవమానాలు పడినప్పుడు ఉన్నారు, 11 సీట్స్ వచ్చినప్పుడు కూడా ఆమె ఆయనకు వెనకుండి స్ట్రాంగ్ గా ఉన్నారు, నిలబడ్డారు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది వైసీపీ సపోర్టర్ల నుంచి. అయితే ఇంటర్నల్ గా ఏం జరుగుతాయి ఏంటి, భారతి మీద కూడా రకరకాల మాటలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో భారతి కోసమే జగన్ ఎంతో మందిని కాపాడుతున్నారు అనేటువంటి అపవాదులు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి ఈ రోజు జగన్ సమాధానం చెప్పలేదు. ఓకే. అయితే ఇప్పుడు వైఎస్ భారతి ఒక స్ట్రాంగెస్ట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి వైసీపీ పార్టీకి అతిపెద్ద బలమైనటువంటి ప్రాంతం ఏమన్నా ఉందంటే రాష్ట్రంలో కడప జిల్లా. ఈ కడప జిల్లాలో అత్యంత దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. పులివెందుల్లో కూడా మెజారిటీ తగ్గిపోవడం, కడప ఎంపీ స్థానంలో మెజారిటీ తగ్గిపోవడం, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద జగన్ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్లాన్లు వేసుకుంటే, తాను మాత్రం కడప జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో కంప్లీట్ గా ఒక మేక్ ఓవర్ ని పులివెందుల ప్రాంతంలో ఉన్న ప్రజలని అడపాదడప అంటే వీలైనంత ఎక్కువగా కలుస్తూ మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులతో పాటు మిగతా వాళ్ళ పిల్లలకి, మగవాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ రకమైనటువంటి పరిస్థితులు, రైతుల ఇబ్బందులు ఏంటి, కార్మికుల ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కడప జిల్లా వ్యాప్తంగా రానున్న 5 సంవత్సరాలు స్ట్రాంగ్ ఫోకస్ పెట్టే ఆలోచనలో వైఎస్ భారతి ఉన్నట్టుగా చూస్తాం. అంటే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా కూడా వైసీపీ పార్టీ యొక్క బలం కోసం ఒక కార్యకర్తగా పనిచేయాలనేటువంటి ఆలోచనలో ఆమె ఉన్నట్టు, ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా చెప్పినట్టు ఆయన చాలా సంతోషించినట్టు చెప్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో వస్తున్న వార్త ఇది. సో ఇది ఎంతవరకు నిజం, నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా రాజకీయంగా, ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి భారతి కష్టపడడం అనేది సరిపోతుందా, ఆవిడకి ఆ స్టామినా ఉందా అనేది మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే కింద రాసుకోండి. ఇందాకే అడిగా, మీరు మీ కరెక్ట్ అభిప్రాయాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా కాదు ఇంకోలా చేయాలి అయితే అలా చేయాలని మీరు కరెక్ట్ గా రాసుకొస్తే పార్టీ వాళ్ళకి, పార్టీలో జగన్ చుట్టూ ఉండే కోటరీకి వీడియో పంపించే బాధ్యత నాది, నేను తీసుకుంటున్నా. కాబట్టి కంపల్సరీ మీరు కూడా రాసుకురండి కింద.